నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో బీసీ బాలికల వసతి గృహం నందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రతిపాడు కోర్ట్ ఇన్ఛార్జ్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ లీలా శ్యామ్ సుందరి హాజరై స్టాక్ రూమ్ను, వంటశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఈ సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు వారు చేయాల్సిన విధానాలు తెలియజేశారు. అడ్వకేట్ అవసరాల దేవి మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై ఫోక్స్ చట్టం కింద రక్షణ కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే దానిపై వివరణ ఇచ్చారు. బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించిన, శరీర భాగాలపై తాకిన ఫోక్స్ చట్టం వర్తిస్తుందని ఆమె వివరణ ఇచ్చారు. ఫోక్స్ చట్టం బాలికలకు ఇరువురికి వర్తిస్తుందని తెలియజేశారు. ఫోక్స్ చట్టం ద్వారా కఠినమైన శిక్షలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐలాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుగతా శివనారాయణ, ప్రతిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు, సెక్రటరీ మధుబాబు, ప్యానెల్ అడ్వకేట్ మరియు ప్రతిపాడు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్, హాస్టల్ వార్డెన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి జరిగినప్పుడు మీరు బయటకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ చట్టం 2012లో తీసుకొచ్చారు. అయినా కూడా ఈ చట్టంలో చెప్పబడిన నేరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి, కేసులు కోర్టులో ఫైల్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి వీటిని ఈ నేరాలను ఎలా ఆపాలి అని ఆలోచించి మన ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు ఇలా అవగాహన సదస్సులు నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఎందుకు ఈ చట్టం గురించి తెలిస్తే దాంట్లో ఉన్న కఠినమైన శిక్షల గురించి కనుక అందరికీ అవగాహన కల్పిస్తే వాళ్ళు భయపడి ఇటువంటి నేరానికి పాల్పడరు. అదే కాకుండా ఇలా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ చట్టంలో ఉండే ప్రావిజన్స్ని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ ఉంది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం వచ్చింది అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ సదస్సులు ఇలా మీటింగ్స్ అవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఇంకా ఈ రోజుల్లో పేపర్లో చూస్తూనే ఉన్నాం. పిల్లల మీద దాడులు ఎవరు చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే, వాళ్ళ నమ్మకస్తులైన వాళ్ళ దగ్గర చుట్టాలు కానీ, లేకపోతే వాళ్ళు వెళ్ళే స్కూల్కి వెళ్ళి స్కూల్ కానీ హాస్టల్లో కానీ ఉంటే ఆ హాస్టల్ సిబ్బంది లేకపోతే స్కూల్ సిబ్బంది ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఎవరైతే పిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైతే పిల్లల నమ్మకాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ మీద నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళకి ఇంకా కఠినమైన శిక్షలు ఈ చట్టంలో చెప్పబడింది. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్పడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా మీకు. ఇలా జరిగినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నేను చదివిన ఒక న్యూస్ పేపర్లో న్యూస్ చెప్తున్నాను మీకు. ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కలిసి వాళ్ళు ఒక ఫ్లాట్లో ఉంటున్నారు, అపార్ట్మెంట్లో. అదే ఫ్లాట్లో ఉంటున్న ఇంకొక వారికి ఎవరి మీద అయితే లైంగిక నేరాలు జరుగుతున్నాయో వారికి రక్షణ కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. జనరల్గా 18 సంవత్సరాల్లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరిగే లైంగిక దాడులకు కానీ నేరాలకు కానీ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద పోక్సో యాక్ట్ని కట్టడం జరుగుతుంది. 2012లో పార్లమెంట్లో దీన్ని ఆమోదించడం జరిగింది. 2012 నవంబర్ 14వ తారీఖు నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. నవంబర్ 14 ఏంటమ్మా స్పెషల్? రోజు నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. 18 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద లైంగిక దాడులు అంటే ఏ విధంగా ఉంటాయి? ఎక్కడి నుంచో వచ్చి ఏమి చెయ్యరు మీ మీద, మీ చుట్టుపక్కల వాళ్ళు లేదా మీకు రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా మీ స్కూల్లో పనిచేసే కొంతమంది టీచర్స్ మీ మీద ఈ విధమైన చర్యలకి పాల్పడతారు. అసలు ఏంటిది? మీకు ఆల్రెడీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటో మీకు చెప్పాము మేము. ఇదివరకు మేము మీకు స్కూల్కి వచ్చి మేము చెప్పుకోము ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్. మీరు దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, చేసిన తర్వాత
మీ మీద ఎవరన్నా కనుక అలా ప్రవర్తిస్తే మీరు దాన్ని ఎవరికి ఇంటిమేట్ చేయాలి అనే దాని గురించి మేము మీకు చెప్పడం జరిగింది. అలా ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా లేదా మీ శరీర భాగాల్ని ఎవరైనా తాకినా లేదా మిమ్మల్ని ఎవరైనా ముద్దు పెట్టుకోమని కానీ లేదా వాళ్ళు పెట్టుకోవడానికి కానీ మీకు ప్రోత్సహించినా ఈ విధమైనవన్నీ కూడా ఈ పోక్సో యాక్ట్ కిందకి వస్తాయి. మీరు ఇలాంటివి ఎప్పుడైనా కనుక మీరు ఎదుర్కొంటే ముందు మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మీరు చెప్తేనే మీ పేరెంట్స్కి కానీ మీ టీచర్స్కి కానీ లేదా ఇలా మేము క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు మాకు కానీ తెలుస్తుంది. మీరు ఎవరికి చెప్పకుండా ఉన్నారనుకో దానివల్ల ఎవరు నష్టపోతారు? మీరే నష్టపోతారు. కాబట్టి ఈ విధమైన ఎప్పుడన్నా మీకు ఇలాంటివి ఏమైనా ఎదురైతే వెంటనే మీరు మీ స్కూల్లో పనిచేసే మీ టీచర్స్కి కానీ లేదా మీ పేరెంట్స్కి కానీ ఇలా మేము క్యాంపులు కండక్ట్ చేస్తాం మాకు కూడా చెప్పాలి.